హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను భార్గవ్. టాలీవుడ్ కున్న గొప్పతనం ఏంటంటే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కథ బాగుంటే డెఫినెట్ గా సినిమాని ఎంకరేజ్ చేస్తారు, హిట్ చేస్తారు. మరి ఇప్పుడు అలాంటి అందరికీ నచ్చే ఒక కథతో ఒక కొత్త సినిమా వస్తుంది. టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంది. సాధారణంగా హీరో వస్తే డైరెక్టర్ రాకుండా, హీరోయిన్ వస్తే హీరో రాకుండా ఇలా ఉందనుకోండి. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్టర్ గారు అడిగితే మా హీరోయిన్ అడగమంటారు, హీరోయిన్ అడిగితే మా డైరెక్టర్ గారు అడగమంటారు, లేదంటే హీరోయిన్ అంటారు. ఇక్కడైతే సప్తుంబ సపరవారి సరితంగా అందరూ వచ్చారు. హాయ్, ఎలా ఉన్నారు సార్? సూపర్, గుడ్ అండ్ ఎక్సైటెడ్. హాయ్. సో చందన, సూర్య శ్రీనివాస్ అండ్ త్రివిక్రమ్ గారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు రాబోతున్నారు. హోప్ఫుల్లీ ఇండియా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ కారం దోశ అనగానే చాలా స్పైసీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది, అందరికీ నచ్చే విధంగా ఉంది. బట్ ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటో మాకు అర్థం కాలేదు. అంటే ట్రైలర్ ఏంటి, కారం దోశ ఏంటి, ఎందుకు ఆ టైటిల్? టైటిల్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి మూవీలో. అంటే ఈ టైటిల్కి మేము చూపించిన టీజర్కి ఏంటి సంబంధం అంటే, సినిమాలో మేము చెప్పదలుచుకున్న వన్ లైనర్లో చెప్పాలంటే మాటలు తగ్గించి మీరు మాట్లాడే పెద్ద పెద్ద ఆశయాల గురించి వైపు చిన్న చిన్న అడుగులు వేయటం అని చెప్పాను. సో ఇట్ కెన్ బి యాజ్ స్మాల్ యాజ్ అన్ ఐడియా లైక్ కారం దోశ. సో ఆ ఐడియా ఏంటి, కారం దోశకి వీళ్ళకి ఏంటి కనెక్షన్ అనేది అది సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట. సో ఇట్ విల్ బి ది మోస్ట్ జస్టిఫైడ్ టైటిల్ అండి. దట్ మచ్ ఐ కెన్ ప్రెడిక్ట్. అంటే మీకు కంపల్సరీ గ్యారంటీ ఇస్తాను. ఆ సినిమా చూస్తేనే అంటే అది దట్స్ ది ఐడియా. అది చెప్పేసానంటే సినిమా మీకు రివీల్ అయిపోతుంది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మూవీ మీరు యూ విల్ డెఫినెట్లీ అగ్రీ విత్ అస్. ఓకే, సూర్య శ్రీనివాస్ గారు, ఐ థింక్ టాలీవుడ్లో కొత్త ఎంట్రీ ఇస్తున్నారు, కొత్త హీరో రాబోతున్నాడు. ఎలా ఉంది? కొంచెం టెన్షన్గా ఉందా సినిమా రిలీజ్ కాబట్టి రేపే? ఇంచుమించు టెన్షన్ అంతా దేనంతా తెలియదు. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ పేపర్స్ రెడీగా ఉండదు. ఎంత డిస్ట్రిక్షన్లో రాసినా ఆ టెన్షన్ అయితే ఉంది. రేపు తెలుస్తుంది. లేకపోతే డబుల్ టెన్షన్ ఉంటుందండి. రేపు రెండు ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. కారం దోశ నేను వస్తాను, ఇంకోటి కూడా రిలీజ్ అవుతుంది. రెండు రేపు వస్తుంది. చాలా లక్కీ. చాలా పెద్ద హీరోలకి కోఇన్సిడెన్స్ గా వస్తుంది ఒకే రోజు. ఏమని చూడాలి. ఓకే, హై చందన, సూపర్. యాక్చువల్లీ మీరు హీరో యాక్ట్రెస్ గా అవడం మీ లక్కే కాదు, తెలుగు అమ్మాయి దొరకడం టాలీవుడ్ ఆడియన్స్ కి అదృష్టం కూడా. సో ఎలా ఈ ఛాన్స్? అంటే నేను ప్రీవియస్గా తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ గాట్ దిస్ ఆపర్చునిటీ టు అ ఫ్రెండ్. సో కారం దోశ అన్న టైటిల్ వినగానే ఐ వాజ్ ఎక్సైటెడ్. ముందే మీ టైటిల్ చెప్తారు? యాక్చువల్గా అక్కడికి వెళ్ళాక తెలిసింది. బట్ దెన్ తెలుగులో ఆపర్చునిటీ అంటే ఎలా మిస్ చేసుకుంటాం. సో అక్కడికి వెళ్ళాక కారం దోశ అన్న టైటిల్ వినగానే ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. ఒక కారం దోశ తిని సో అక్కడికి వెళ్ళాక స్క్రిప్ట్ చెప్పారు, చాలా నచ్చింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, నేను ఖచ్చితంగా చేస్తాను అన్నట్లు. ఓకే, సూర్య గారు, సాధారణంగా సినిమా అనగా ప్రొడక్షన్ లో డైలీ మార్నింగ్ టిఫిన్ అది ఉంటుంది. మీకు డైలీ కారం దోశ పెట్టేవారా? 100% జస్టిఫికేషన్ అవ్వాలంటే పెట్టినా పెట్టకపోయినా మేము తినేవాళ్ళం. ఓకే, సో మీ రోల్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు ముగ్గురు అబ్బాయిలు కనిపిస్తున్నారు. సో మీరు కాకుండా శివ అని ఇంకొక యాక్చువల్ నా రోల్ ఏంటంటే మరీ మంచోడు రవి అనే క్యారెక్టర్ ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో మరీ మంచోడు రవి అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంటే ఈజ్ వెరీ ప్రాక్టికల్. జాబ్ చేస్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వీడితోనే ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచించుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రాక్టికల్ వేస్ చూపిస్తుంటారు. ఇలా వెళ్ళండి, అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఏం చేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. వీడికి అన్నీ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీడికి ఒక ప్రాబ్లం అన్నమాట. ఆ ప్రాబ్లం ఏంటంటే పెళ్ళి అవ్వదు. అన్నీ ఉన్నాయి, నాకు పెళ్ళి ఎందుకు అవ్వదు అన్న ఒక ఫస్ట్ స్టేషన్లో బతుకుతూ ఉంటాడు. యాజ్ వెల్ as వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా సెటిల్ అవ్వట్లేని ఫస్ట్ స్టేషన్ ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేషన్ మధ్యలో వీడికి పెళ్ళి అయిందా, వాళ్ళ ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారా, ఇవన్నీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మూవీ తెలుస్తుంటాయి. ఓకే, సో మీరు పోస్టర్ లో కూడా పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నారు. అంటే రెడీ ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ బాబా సరదాగా సాగిపోతున్నారంటే అండి. యాక్చువల్లీ రవి ఒక రిలీఫ్ లాగా ఉంటాడు అనుకుంటుంది. యాక్చువల్లీ మూవీ అంతా వేమన అనే ఒక క్యారెక్టర్, వ్యూహాల వేమన అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. దాంట్లో మీకు ఒక రిలీఫ్గా ఒక డీవియేషన్గా అనిపించే క్యారెక్టర్స్ రవి, చందన ఎపిసోడ్స్. ఆ తర్వాత వంకాయల సత్యనారాయణ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్, ఆయనది ఒక చాలా క్రూషియల్ రోల్. మరి కాశీ విశ్వనాథ్ గారని ఆయన కూడా తాట తీసే బాస్ అని ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో వీళ్ళ అందరూ ఆ వ్యూహాల వేమన క్యారెక్టర్ని సపోర్ట్ చేస్తూ ప్లాట్ని ముందుకు తీసుకెళ్తారండి. శివ. సో యాక్చువల్లీ కథ అంతా తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సబ్ ప్లాట్స్ అనమాట. ఇప్పుడు మనోడు మరీ మంచోడు ఎందుకు పెట్టామంటే పాపం వాడి మీద కోపం పడాలని ఉంటుంది, కానీ కోపం రాదు. సో చాలా ఎక్కువ అనమాట. సో ఎమోషన్ క్యారీ ప్రిపేర్ అయ్యి మరీ వెళ్తుంటాడు అనమాట, ఎలా అయినా వాళ్ళని దారిలో పెట్టాలని. కానీ మనోడి మాట ఇంటర్నల్ కోపం కదా, ఎక్స్టర్నల్ కోపం చూపిస్తూ వెళ్తుంటాడు అనమాట, నటిస్తుంటాడు కోపాన్ని.
సో అట్లా ఫస్ట్ హాఫ్ అంతా అలా జరిగిపోతున్న తర్వాత చందన ఎంట్రీ వస్తుంది, అంత ఇంట్రెస్టింగ్. సో ఈ క్యారెక్టర్స్ అన్ని మీకు ఎక్కడ అంటే మీకు ఎక్కడైనా కనిపించి మీకు అంటే చూసిన క్యారెక్టర్స్ని ఇలా డిజైన్ చేయడం జరిగిందా? యాక్చువల్లీ వేమన క్యారెక్టర్ నాకు మోస్ట్ ఆఫన్ కనపడే క్యారెక్టర్ అండి. అంటే చాలా మంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారండి. అంటే ఇప్పుడు జస్ట్ టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నేనే తీసుకున్నాను అనుకోండి, నేను మరి అంత ఇంటెలిజెంట్ కాదు, మరి అంత డమ్ కూడా కాదు, కానీ ఏదో కష్టపడి చేయాలని ట్రై చేస్తున్నాను. కానీ నాకంటే ఇంటెలిజెంట్ చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఫర్ సమ్ రీజన్ దే డోంట్ టేక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్. అది నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి నాకు అది ఇబ్బంది అనిపించింది. దాని చుట్టూ వచ్చిన క్యారెక్టర్ వేమన. అంటే దే ఆర్ ఇంటెలిజెంట్. మామూలుగా సినిమాల్లో ఒక పోకిరి వెద ఉంటాడు, వాడికి ఏమీ రాదు, లేకపోతే ఏమీ చేత కాదు. సడన్గా ఒక హీరోయిన్ ఎంట్రీ వస్తుంది, లేకపోతే వాళ్ళ నాన్న ఏదో జరుగుతుంది, దెన్ దే ట్రాన్స్ఫార్మ్ అండ్ దే డూ సంథింగ్ బిగ్ ఇన్ ది లైఫ్ బై ఎండ్ ఆఫ్ ది మూవీ. అది నాకు పెద్దగా కన్విన్సింగ్ అనిపించేది కాదు, ఎందుకంటే సొసైటీలో ఉన్నవి జరిగేవి మనకు రియల్ ఇన్స్పిరేషన్. దానికి దగ్గరగా ఉండని సినిమా తీయాలని నాకు ఇప్పట్లో ఇంట్రెస్ట్ లేదండి. ఏదో ఫ్యాంటసీ సినిమా తీయాలి, లవర్స్ పర్సే సినిమాలు తీయాలని లేదు. అలాంటప్పుడు డిజైన్ చేసుకున్న క్యారెక్టరే వేమన. దానికి ఒక మంచి టైటిల్ అనుకున్నప్పుడు కారం దోశ, అవన్నీ అలా బాగా సెట్ అయ్యాయి అనమాట. అందుకని మా సినిమాలో కూడా ఇన్స్టెంట్గా మారిపోయేది ఏమి ఉండదు. చాలామంది సినిమా ప్రివ్యూ చూసినప్పుడు కూడా ఇది ఇంకా ముందే వస్తే బాగుంటుంది అంటే, అది ఇంకా ముందే వస్తే అలా జరగదండి, నేను కొంచెం రియలిస్టిక్ కాదని జస్టిఫికేషన్స్ చూస్తుంటాను అనమాట. సో ఆ వేమన క్యారెక్టర్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ నా దృష్టిలో అండి. ఎందుకంటే మీరు ఇంత టాలెంటెడ్ అయినప్పుడు యూ షుడ్ నాట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ఎఫ్బీ ఆర్ టాకింగ్, యూ షుడ్ డూ సంథింగ్. మీకంటే తక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే తక్కువ అవకాశాలు ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు, చేసేవాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటారు. సో ఏ పని చేసినా బాగా హై చేయాలి. యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్. యూ కెన్ డూ, అంటే అందరూ యూ కెన్ డూ సంథింగ్ బెటర్, బట్ మనం మాట్లాడుతూ ఉంటాము, తక్కువ పని చేస్తాం. సో దాని నుంచి వచ్చిన క్యారెక్టర్సే. ఇంకా రవి కానీ, చందన కానీ, లేకపోతే ఇంకా మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నారు కదా, బలి అనే క్యారెక్టర్ కానీ, ఇవన్నీ సొసైటీలో కొన్ని సెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే వన్స్ యూ గో టు ది థియేటర్, యూ ఎయిదర్ రిలేట్ టు రవి ఆర్ వేమన ఆర్ బలి, యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. సో ఆ విధంగా ఐ థింక్ విల్ కనెక్ట్ టు ఆడియన్స్ మోర్ అండి. ఓకే, చందన గారు, ఇది తెలుగులో మీ ఫస్ట్ మూవీ. సో షూటింగ్ స్పాట్లో ఆన్ లొకేషన్లో అంటే బయట లైక్ కెమెరా ముందు కాకుండా మీకు బాగా హెల్ప్ చేసేది ఎవరు? త్రివిక్రమ్ గారు. బికాజ్ పేరేమో మంచి బాలుడు, మంచి హెల్పింగ్ నేచర్ పెట్టుకుని అది మూవీలో, నాట్ ఇన్ రియల్ లైఫ్. మూవీలో మాత్రమే. సో యాక్చువల్గా స్క్రిప్ట్ ఆయన వచ్చేసి చాలా తెలుగు ఓరియంటెడ్ అనమాట. కొన్ని మాటలు వచ్చేసి మనకి నోట్లో దూరవు. సో అప్పుడు ఆయన ఒక్కసారి చదివి చూపించేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే ఇమీడియట్లీ మైండ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టేక్ ఓకే అలా అనిపిస్తుంది. సో వెంటనే టేక్ చేయొచ్చు. సో దట్ వే అంత ఈజ్తో వీ మూవ్ ఆన్. అర్జెంట్గా ఎంతో మాట్లాడాలి, అద్భుతమైన తెలుగు మాట్లాడారు. ఏదన్నా ఉంటే నోట్లో దూరం. సో చూడండి, మరి దూరము దగ్గర నుంచి నేను అంత దూరం తీసుకొచ్చానంటే మరి అందుకే గ్రేట్. ఇమీడియట్ మీదే. చందనతో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటూ కాదు కానివ్వండి, తను అంటే యాక్చువల్లీ షీ సర్ప్రైజ్డ్ అస్. మేము లాస్ట్ మినిట్ వరకు ఒక ఫీమేల్ లీడ్ కోసం వెతుకుతూ ఉండినాము. అప్పుడు చందన వచ్చిన తర్వాత, జనరల్గా తమిళ్ వాళ్ళు అంటే మహా అంటే తెలుగు మాట్లాడగలుగుతారు బాగా, కానీ చాలా తమిళ యాక్సెంట్ ఉంటుంది. అది కొంచెం యాక్చువల్లీ కొన్నిసార్లు అర్థం కూడా కాదు. మధురలో నాకు కొంచెం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళు తెలుగే మాట్లాడతారు కానీ వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది, నాకు అర్థం కాదు. సో అలా ఉంటుంది అనమాట. కానీ చందన కెన్ రీడ్ తెలుగు. దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. అందువల్ల ఏంటంటే ఇప్పుడు తనకు ఆన్ టాప్ ఆఫ్ మైండ్ లేకపోయినా కూడా నేను స్క్రిప్ట్లో చూపించి ఇది అంటే వెంటనే షీ కెన్ కరెక్ట్ ఇట్. తమిళ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది, ఇప్పుడు మీరు గమనించి పట్టేసుకున్నారు కాబట్టి ఒప్పేసుకోవాల్సిందే. బట్ షీల్ పిక్ ఇట్ అప్ వెరీ క్విక్లీ. సూర్య గారు, మీ మూవీలో రవికి, మీ సూర్యకి ఏమైనా కోఇన్సిడెన్సెస్ ఉంటాయా మీకు అండ్ మీ క్యారెక్టర్కి? కోఇన్సిడెన్సెస్ ఉంటాయంటే ఇటువంటి ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర, యాజ్ వెల్ యాజ్ తీసుకోవడం, హెల్ప్ చేయడం కాదు, ఇలా క్లాసులు చెప్తుంటా. నెక్స్ట్ వచ్చి ఆ షెడ్యూల్స్ చేసుకుంటాను బేసిక్గా. ఆ ప్రాక్టికల్ థింకింగ్ అయితే ఉంటుంది. సో ప్రాక్టికల్ థింకింగ్ బయట ఉంటుంది, ఆ సినిమాలో కూడా ఉంటుంది. ఆ విధంగా కనెక్షన్స్ ఉంటాయి. పెళ్ళి కూడా కనెక్ట్ అయినా కనుక్కోండి, మాకైతే చెప్పలేదు. అది కూడా ఏమైనా కోఇన్సిడెన్స్ ఉందా? అది ప్రస్తుతానికి ఏం లేదు, ఉంటుందేమో తెలియదు. సో ఎక్కడ పుట్టింది పెరిగిందంతా? పుట్టింది కాకినాడ కానీ పెరిగింది చిత్తూరు, విజయవాడలో సెటిల్ అవుతాం. స్కూలింగ్ అంతా చిత్తూరు, కాలేజ్ అన్ని విజయవాడలో చదివనమాట. ఇక్కడ యాజ్ ప్రొఫెషన్ వైజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను. సో నేను ఎక్కడికి వెళ్ళి కాకినాడ టచ్ అవుతుంది, అది కూడా కాకినాడ. చాలా మంది టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు మళ్ళా. ఓకే, సో ఎందుకు హీరో యాక్టర్ అవ్వాలి అని ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? బేసిక్గా ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయగలం,
డిగ్రీ చేసేటప్పుడు అది మోటివేషన్ క్రియేట్ అయింది. త్రూ కాలేజ్ తెలియదు, ఆ సిచ్యువేషన్ వల్ల తెలియదు, ఒక అంబిషన్ ఉంది, ఆ టైప్ ఆఫ్లో క్రియేట్ అయ్యి మనం ఏం చేయగలం అని చెప్పి ఆలోచించిన ప్రాసెస్లో అప్పట్లో కాలేజ్ టీంలో క్రికెట్ ఆడేవాడిని. ఇప్పుడు అప్పుడు క్రికెటర్ అయిపోతుందంటే ఓకే ఈ టైంకి మనకి అప్పటికే 19 బయటికి వెళ్తే కష్టం, ఎవరు తీసుకోవడం అయిపోతుంది పక్కన పెట్టారు. ఆ రోజు నాకు నేవల్ వింగ్లో ఎన్సీసీ చేశాను అనమాట. సో ఐ కెన్ గో టు నేవీ అనుకున్నాను. బట్ అది కొన్ని సిచ్యువేషన్స్, ఇంటో సిచ్యువేషన్ వల్ల అది నాకు వర్కౌట్ అవుతుంది. ఇంకేం చేయగలం, బాగా పేరు వచ్చేది సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో మనం ఏం చేయగలం, అందరూ బాగున్నా అంటారు. ఓకే యాక్టర్ ఎవరితో మాట్లాడంటే నాకు 10 రోజులు పెట్టద్ది, కష్టం, మన యాక్టర్ కాదు. ఇంకేంటంటే చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు రైట్ స్క్రిప్ట్స్ రాసేవాడిని, స్టేజ్ ప్లేస్ చేసేవాడిని, చేయించేవాడిని. సో మనం డైరెక్టర్ అయిపోవచ్చు అని, మీరు వచ్చిన డైరెక్టర్ కావాలని డైరెక్టర్ అయిపోవచ్చు అని డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ట్రై చేశాను. టీవీ షోస్ దొరికి, టీవీ షోస్లో ఈటీవీకి, మా టీవీకి అండ్ స్టూడియో అని ఇలా ఒక 3 years వర్క్ చేశాను అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. పరిపూర్ణ మహిళ, టాలీవుడ్ వంగమ్మ, ఇటువంటి షోస్ చేశాను. దాని తర్వాత ఆ ప్రాసెస్లో అది దండ ఎట్టుబడిందో తెలీదు, ఆ దండకి నీళ్ళు జల్లుకుంటూ అప్పుడప్పుడు హీరోలో ఉన్న నువ్వేంటి ఎవరో దండేడు ఎవరన్నా రానప్పుడు ఏంటయ్యా సూర్య నువ్వే చేసేయచ్చు కదా అని అంటారు. అవునా? ఆ ప్రాసెస్లో కొన్ని ఆపర్చునిటీస్ రావడం జరిగింది. యాడ్స్ చేశాను కొన్ని. యాడ్స్ నుంచి మళ్ళీ ఈ సినిమా రావడం కూడా కారణం సుహాసిని గారితో ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. ఆ యాడ్ ఫిల్మ్ చేసి పిలిచారనమాట. ఆ ప్రాసెస్ ఇంకా అలా జరిగింది. సూపర్, ఆల్ ద బెస్ట్. నిజంగా గ్రేట్, కష్టపడి వచ్చి రావడం కదా. సో మీరు నిన్న మీరు ఒక మాట అన్నారు, నేను అర్జెంట్ యూఎస్ వెళ్ళాలి అని, అంటే అక్కడ వర్కింగ్ మీరు? అవునండి, నేను యూఎస్లో వర్క్ చేస్తున్నాను. అంటే లాస్ట్ 3-4 yearsగా అక్కడే ఉంటున్నాను. అందుకని ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతా అక్కడి నుంచే కోఆర్డినేట్ చేశాను అనమాట. జస్ట్ నేను 60 days లీవ్ పెట్టుకొని 2 months లీవ్ పెట్టుకొని వచ్చాను. సాఫ్ట్వేర్ దాంట్లో 42 to 45 days షూట్ అనుకున్నాము, ఫినిష్ చేశాను, వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కోసమని ఇప్పుడు వెకేషన్ తీసుకొని వచ్చాను. సో ఎందుకు సార్ ఈ డైరెక్షన్ చిన్నప్పటి నుంచి ముందు నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి అంటే మామూలుగా కంటెంట్, డ్రామాలు, స్కిట్లు బాగా చేసేవాళ్ళం అండి స్కూల్ నుంచి. తర్వాత ఒక జాబ్లో చేరిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ చచ్చిపోయాయి, పాటలు, గీటలు, డ్యాన్స్లు అన్నీ చచ్చిపోయాయి. ఈ సాఫ్ట్వేర్ బిజీలో సో తర్వాత ఏంటంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పర్సనల్ టైం దొరుకుతుందండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అంటే శాలరీలు ఇవన్నీ పక్కన పెడితే టైం దొరుకుతుంది. వెన్ యూ గెట్ టైం యూ స్టార్ట్ థింకింగ్ ఏం చేయాలి మనం అనేసి. సో అలా అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనకు అసెట్ అంటే మనకంటూ కొంచెం టాలెంట్ ఉందంటే ఈ ఫీల్డ్లోనే అనేసి దెన్ వీ సెడ్ వీణా వేదిక అని ఒక బ్యానర్ స్టార్ట్ చేసామండి. మానవ వికాస్ అని కైకళ ఆర్ట్ ఫర్ హ్యూమన్ ఎన్లైటన్మెంట్ అనేసి వీణా వేదిక అని చేసి యూఎస్లో కొన్ని స్కిట్స్ అవి ప్లే చేసాం. మినియాపోలిస్లో, తర్వాత అక్కడ ఇక్కడ, ఆ తర్వాత సిలికాన్ ఆంధ్ర, మనబడిలో కొన్ని మంచి టీమ్స్ పరిచయం అయ్యారనమాట. వాళ్ళతో కలిసి ఏదైనా కంటెంట్ రాయటం ఇలాంటివి చేస్తూ వచ్చాను. ఆ తర్వాత 2014లో అలా మనం సినిమా చేద్దాము అనేసి, అంటే అంతకుముందే స్క్రిప్ట్ రాసుకున్నాను. యాక్చువల్లీ నేను జాబ్ క్విట్ చేసి హైదరాబాద్లో కూడా ఒక 8 months అలా ఉండింది అనమాట, యూఎస్కి వెళ్ళే ముందు కూడా. కానీ ఎవరిని కలవటం అలా చేయలేదు, ఏవో నాకు తెలిసినట్టు అప్పట్లోనే చేద్దాము అనేది ప్లాన్ చేసుకున్నాను. నేను థాట్ ఓకే ఇప్పుడు కారం దోశ స్క్రిప్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీగా చేద్దామని స్టార్ట్ అయ్యాను. చాలా మంది సాఫ్ట్వేర్ పీపుల్ షార్ట్ ఫిల్మ్ తీయడం నేను చాలా మంది చూస్తాను. యూఎస్ వెళ్ళి అక్కడ గ్యాప్ తీసుకున్న 2 months వచ్చి ఇక్కడ చేయడం, నిజంగా ప్యాషన్ చాలా ఉంటుంది. ఈవెన్ మీ తెలుగు చూస్తే చాలా అద్భుతమైన తెలుగు, మేము కూడా అందులో మాట్లాడాము. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా స్క్రిప్ట్లు అవి రాస్తూ? నేను ఒకటే స్క్రిప్టే రాశాను. అంటే ఇప్పుడు నాదేంటంటే కొంచెం మన లిమిటేషన్స్ నాకు అర్థమవుతాయి. అంటే నేను ఇప్పుడు సినిమా December 30 వద్దండి, January లేకపోతే February రిలీజ్ చేసుకోండి అంటారు, అది నాకు వర్కౌట్ అవ్వదు. మేబీ దట్స్ ఎ గుడ్ ఆప్షన్. అలానే స్క్రిప్ట్లు కూడా 10 స్క్రిప్ట్లు రాసి అలా ఉండదండి. నేను ఒకటి చేస్తే ఇంకా అయిపోయింది, అది ఇట్ హ్యాస్ టు గో టిల్ ది ఎండ్. ఇప్పుడు కారం దోశ తీసాము, కారం దోశ కూడా మీకు తెలుగులో డబ్బులు రావేమో, లేకపోతే థియేటర్లు దొరకదు, ఇట్స్ ఓకే ఫైన్, నాకేం కిరీటం లేదు, అదేం పడిపోదు. సో ఇదిలో కాకపోతే తమిళ్ కాకపోతే మలయాళం, ఎక్కడైనా డబ్ చేస్తాను కారం దోశ. నేను మా టీం వాళ్ళకి కూడా ప్రామిస్ చేసేది ఏంటంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ ప్రామిస్డ్ విల్ ఫుల్ఫిల్ ఇట్. కారం దోశ సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారండి అని ఎవరు అడగకూడదు. సో అందుకని ఆన్లైన్ ప్రమోషన్ ఇంతవరకు మిగతా సినిమాలకు చేసిన దానికంటే ఎక్కువ చేశామండి. ఐ థింక్ ది బిగ్గెస్ట్ రీచ్ వీ గాట్ ఈస్ ఇన్ ఆన్లైన్. అండ్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ. అంటే థియేటర్ ఓనర్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, పైగా నేను ఎలాగో కొంచెం ఆఫ్ బీట్గానే తీస్తాం సినిమాలు. అలాంటి సినిమాలు తీసినప్పుడు వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు లైక్ ఇట్ ఇన్స్టెంట్లీ. అంటే ఓపెనింగ్ ఫస్ట్ డే చూసే 100 days ఈ సినిమా అనే టైప్ ఆఫ్ మూవీస్ మనం ప్రస్తుతం ఆ కల్చర్ లేనప్పుడు ఏంటంటే ఇట్ టేక్స్ టైం. సో అందువల్ల ఏంటంటే ఆ కొంచెం క్లారిటీ ఉంది. సో ఇది కాకపోతే ఇంకోటి, బట్ విల్ మేక్ షూర్ దట్ మూవీ ఇస్ రిజిస్టర్డ్ అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేట్స్ దట్ మూవీ. సో అంటే యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా చిన్న సినిమాలు వస్తాయి, బట్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. లాస్ట్ టైం చూసుకుంటే నెంబర్ ఆఫ్ చిన్న సినిమాలు అదే అంటే ఇప్పుడు మనకు ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ 1 week ఆడగలిగించు. అంటే ఈవెన్ ఇఫ్ యూ పుట్ మనీ,
అంటే ఫర్గెట్ అబౌట్ ఎవరో షేర్ కొనటము అవన్నీ పక్కన పెట్టేయండి. నేను డబ్బులు పెడితే థియేటర్లో నా సినిమా 7 రోజులు ఆడాలి. ఇప్పుడు ఉదాహరణకు యూఎస్ ఉందండి, ఓవర్సీస్లో మేము వీ ట్రైడ్ ఫర్ 10 cities, ఇప్పుడు ఆల్మోస్ట్ 6 cities మాకు కన్ఫర్మ్ అయిపోయి, మేము ఇంత కష్టపడింది ఏం లేదు అక్కడ. వీ జస్ట్ గో ఆస్ దెమ్, ఓకే 1 screen ఇస్తారా, ఫైన్, విల్ పే మనీ, డన్, అయిపోయింది. కాకపోతే ఇక్కడ డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ, దాన్ని ఎవరిని ఏం అనేదానికి లేదు. సో దెర్ ఈజ్ సో మచ్ కాంపిటీషన్, వీ షుడ్ థింక్ బియాండ్ ఇట్. లేకపోతే ఇంకా గుంపులో గోవిందన్ లాగా ఒక 2 రోజులు ఆడుతుంది, ఆబ్వియస్గా 2 రోజుల్లో పికప్ అయ్యే సినిమాలు వేరే ఉంటాయి. ద ఫార్ములా ఇస్ డిఫరెంట్. సో మనం ఏంటంటే కాస్త డిఫరెంట్గా థింక్ చేయాలని నా ఒపీనియన్. ఆల్మోస్ట్ మీ మూవీ రేపే రిలీజ్ కాబోతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కన్ఫర్మ్ అయిపోయారండి. కాబట్టి ఈ కొన్ని థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని మల్టీప్లెక్స్లో లైక్ 1 show ఇన్ ది మార్నింగ్ షో ఇస్తున్నారు. ఇంకా యూఎస్లో ఇందాక నేను చెప్పినట్టు ఒక 6 shows అలా ఇస్తాం. కువైట్లో కూడా ట్రై చేసాం కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది పంపించలేకపోయాము. ఎగ్జాక్ట్ థియేటర్ నెంబర్ కౌంట్ అంటే ఇంకా ఈరోజు నైట్కి అలా తెలుస్తాయండి. ఒక్క విషయం చెప్పండి, సినిమా తీయడం కష్టమా, తీసిన తర్వాత రిలీజ్ చేయడం? అన్నీ కష్టమేనండి. టు బి అన్నీ కష్టమే. ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఇది కష్టమో అది కష్టం కాదు అనుకుంటాం కానీ సినిమా తీసే ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి క్యారెక్టర్ ఉంది, రేపు మార్నింగ్ షూట్, నాకు లొకేషన్ కూడా బుక్ చేసుకున్నాను, కానీ రవి క్యారెక్టర్కి ఎవరు అంటే ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇట్స్ నాట్ లైక్ ఐ డెంట్ హ్యావ్ అన్ ఆప్షన్స్. నేను సూర్య మోడలింగ్ ఫొటోస్ పంపించాడు అనమాట, చూశాను, దిస్ గైజ్ వెరీ యాప్ట్ అనుకున్నాను. కానీ అంత ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను పంపించగానే వెంటనే వాట్సాప్లో ఒక డైలాగ్, ఒక స్క్రిప్ట్ పంపించాను, చేసి పంపించండి. ఇట్స్ ఓన్లీ టు చెక్ లైక్ ఆయన ఎంత క్లోజ్గా ఉన్నారు ఆ క్యారెక్టర్ కానీ, అంటే దానికి యాక్టింగ్ వచ్చా ఇట్లా టెస్ట్ చేయడం కాదు. అదే శివ నాకు షార్ట్ ఫిల్మ్స్ చూసాను, ఇన్స్టెంట్గా ఐ థాట్ దిస్ ఇస్ ది గై ఐ వాంటెడ్. చందన చెప్పాను, నెక్స్ట్ డే వచ్చేసారు. సో అప్పటికప్పుడు అన్నీ అలానే ఉంటాయండి. పైగా అప్పుడు వరదలు వచ్చేవి. చెన్నై నుంచి చందన వస్తుంది, రైల్వే స్టేషన్లో రాత్రి 12 గంటలకు ఆగిపోయారు, ఆఫ్ చేశారనమాట. మళ్ళీ మేము కార్ పంపించి వాళ్ళని పికప్ చేసుకొని. సో ఎవ్రీ ఫేజ్ వాజ్ లైక్ దిస్. ఓకే చందన గారు, యాక్చువల్లీ మన ఇంట్లో కంటే బయట రెస్పాన్స్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి మన అమ్మాయి పక్కనే ఉండదు, బయట బాగా రెస్పాన్స్ వచ్చి బయట బాగా సక్సెస్ అయిన తర్వాత మనం అప్పుడు మనల్ని పిలుస్తుంటారు, చాలా ప్లేసెస్లో జరుగుతూనే ఉంటాయి. సో మీరు తెలుగు అమ్మాయి ఉండి తమిళ్లో సక్సెస్ సాధించి దెన్ యూ కమ్ టు టాలీవుడ్. సో పుట్టింది పెరిగింది ఎక్కడ? పుట్టింది వచ్చి వెల్లూరు అండ్ పెరిగింది వెల్లూరు తమిళనాడు. సో దాని తర్వాత స్టడీస్ అంతా ఆంధ్రానే, చిత్తూరు. దాని తర్వాత 11th and 12th వెల్లూరు. ఆ తర్వాత మూవీ చేయాలి, ఆ తర్వాత డిగ్రీ ఫేజ్లో వచ్చేసి చెన్నైకి వచ్చి నేను ఇక్కడ సెటిల్ అయ్యి, ఆ తర్వాత ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద మూవీ ఇండస్ట్రీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అలా వెళ్ళింది. అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ దట్ ఐ హ్యావ్ ఇస్ మై ఫ్యామిలీ. మై మామ్, డాడ్, సిస్టర్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ అట్ హోమ్. సో ఆ సపోర్ట్తోనే వెన్ ఐ గో అవుట్ ఐఎమ్ ఏబుల్ టు ఫేస్ ద వరల్డ్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ తమిళ్ ఇండస్ట్రీ అంటే 2 releases అయ్యాయి అక్కడ. ఆ తర్వాత ఐ హ్యాడ్ ది ఐడియా ఆఫ్ కమింగ్ టు టాలీవుడ్. దాని తర్వాత వెన్ ఐ గాట్ ద కాల్ కారం దోశ. సో ఫస్ట్ ట్రై చేసింది తమిళ్లో. నాకు ఐడియా లేదు ఇక్కడ ట్రై చేయాలి ఇప్పటికీ. సో బట్ ఇన్స్టెంట్లీ ఐ గాట్ దిస్. సో యాక్చువల్లీ ఇంట్లో అమ్మాయిని మీడియా వైపు పంపించాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు, అంతగా ఒప్పుకోరు ఇంట్లో. బట్ ఇంట్లో మీ సపోర్ట్ అయితే చాలా బాగుంది. అవును, ఈ మా ఇంట్లో అలా లైక్ దే నాట్ స్కేర్డ్. వాట్ ఎవర్ యూ వాంట్ డు జస్ట్ గో, వీల్ బి బిహైండ్ యూ. అలా గ్రేట్. యాక్టర్స్ కావాలనేది మీ ఐడియానా, ఇంట్లో మమ్మీ వాళ్ళు? యాక్చువల్గా అది వచ్చేసి నా ఐడియా. 11th and 12th నేను మోడలింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు స్కూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఐ హ్యాడ్ టు స్టాప్ అగైన్. బేసిక్లీ నేను భరతనాట్యం డాన్సర్ చిన్నప్పటినే నేర్చుకుంటున్నాను. సో నాకు అలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ తర్వాత 12th standard ఆ ఫేజ్లో వచ్చేసి ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఎడిటింగ్. యాక్చువల్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాకు చాలా ఇష్టం. సో ఎడిటింగ్గా లేకపోతే మూవీ simultaneously I was doing my BCA, GNIIT and everything. So I had time to think over. So first initially I'll try for this. Ala chesi, then that was my first step. I started exploring. It gave me good success. So technical aspects also I'm learning, editing, cinematography and everything. సూపర్. త్రివిక్రమ్ గారికి చాలా హెల్ప్. ఆర్టిస్ట్ అందరూ టెక్నికల్ సైడ్ కూడా ఆయన డైరెక్షన్, ఆయన తన ఎడిటింగ్, అది కొంచెం ప్రాబ్లం ఎవరు చెప్పాలి చేసుకున్నారంటే. ఓకే, సో మూవీ గురించి మాట్లాడదాం. సో డైలాగ్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి, ఏదో కావాలని చెప్పినట్టు పంచులు అలా కాకుండా ఉన్నది ఇలా చేద్దాం అలా చేద్దాం ఏంటది అని ఆ సినిమాకి రిలేటెడ్ గా అనిపిస్తున్నాయి ట్రైలర్ లో చూసినప్పుడే. సో యాక్చువల్లీ మీరు ఏం చెప్పబోతున్నారు
ఆడియన్స్కి? ఆడియన్స్ చెప్పేది ఒకటేనండి, మీరు ఎన్నైనా మాటలు చెప్పండి కానీ పని అయితే చేయండి. అంటే మీ పెద్ద ఆశ, అందరూ పెద్దగా మాట్లాడుతారు కదా, యూ టేక్ స్మాల్ స్టెప్స్ అనేదే మన అల్టిమేట్ అండర్లైన్ థీమ్. దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా కుదిరితే అంత ఇంట్రెస్టింగ్ చెప్పానండి. ఇంకొకటి ఏంటంటే, జనరల్గా జానర్ అడిగినప్పుడు డ్రామా, కామెడీ, సోషల్ అంటాం. ఫస్ట్ కామెడీ కూడా పెట్టుండొచ్చు ఇఫ్ ఐ జస్ట్ వాంటెడ్ ది కమర్షియల్ వాల్యూ. కానీ ఈ కామెడీ ఏంటంటే ప్రతి సీన్లో పగలబడి నవ్వే కామెడీ కాదండి, కొన్ని సటిల్గా నవ్వుకునే ఉంటుంది. అంటే ముసిముసిల నవ్వులు ఉంటాయి, పగలబడి నవ్వుకునే సన్నివేశాలు ఉంటాయి, చూడగానే ఇంట్రెస్టింగ్గా ఉండే క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. వెంకటరమణ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఇందులో, అది చూడగానే లైక్ ఆ అమాయకానికి కానీ మీరు యూ విల్ లవ్ ఇట్. బట్ ప్రతి సీన్లో ఒక పంచ్ పడి అది పేలి దానికి పగలబడి నవ్వాలి అనుకోవటం ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ థింగ్. సో ఈ చిన్న చిన్న సటిలిటీస్ జనాలలోకి తీసుకెళ్ళడం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ వన్స్ ది షో, ఫస్ట్ షో, సెకండ్ షో తర్వాత ఐ థింక్ దే విల్ గెట్ ఇట్. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది తెలిసి. యాక్చువల్లీ చాలా మంచి పాయింట్ అని మీరు ఎలా చెప్పారు నాకు తెలియదు, కానీ మా మూవీలో మీరు చూస్తే వీ టుక్ ది మ్యాక్సిమం టైం ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే జనాలకు అర్థం అవుతుందని నాకు తెలుసు. ఇప్పుడు ఎలా అంటే ఆడియన్స్ చాలా ఫార్వర్డ్ ఉన్నాడు, ఒక్కసారి చెప్తే మరీ మంచోడు రవి అని ఒక డైలాగ్ నేను చెప్పేస్తే వాడు మంచోడని తెలిసిపోతుంది. బట్ వీ వాంటెడ్ దెమ్ టు గెట్ ఇన్ టు ది క్యారెక్టర్స్. సో ఫస్ట్ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు అసలు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవ్రీడే వాళ్ళది ఎలా ఉంటుంది, ఆ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. దెన్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఆ ఇంపాక్ట్ ఆఫ్ ది స్టోరీ విల్ బీ బెటర్ అన్ యూ. నేను ఊరికే ఒక సీన్లో ఏదో ఎస్టాబ్లిష్ చేసేసి వీడిలా ఒక వాయిస్ ఓవర్లో చెప్పేయటం ఈజ్ ఎ రెగ్యులర్ ఫార్మాట్. సో వీ వాంటెడ్ టు ట్రై దిస్, చెప్దాము, బికాస్ వీ వాంట్ దీస్ క్యారెక్టర్స్ టు ట్రావెల్ విత్ దెమ్ బియాండ్ థియేటర్. సో ఆ సినిమాలో ఇలాంటి సిచ్యువేషన్లో వీడు ఇలా రియాక్ట్ అవుతాడు అనుకున్నప్పుడు బయట సీన్లో ఎక్కడ చూసినప్పుడు కూడా అరే ఈడు ఆట అయిపోయారా ఈడు అనుకోవాలనే మా ఉద్దేశం. సో తప్పకుండా ఉంటాడండి, దెర్ ఇస్ నో అదర్ గో అనమాట. సో అది ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం సినిమాలో కూడా. హాయ్ శివ గారు, ఇందాక నుంచి డైరెక్టర్ గారు మా వేమన్ వస్తారంటే ఆయన వేమన్ గెటప్లో వస్తారేమో, మీరు గెటం మాత్రం వేమన్లో పెంచారు. ఓకే, ఎలా ఉన్నారు? బాగుందండి. ఓకే, సూపర్. ఈ సినిమాలో మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి మీ క్యారెక్టర్కి మేము చాలా హైప్ ఇచ్చాము ఇప్పటి వరకు. ఫైనల్గా మీరు కనిపించారు. సో మీ క్యారెక్టర్ గురించి. నేను కారణం సినిమాలో వ్యూహాల వేమన్ అనే క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ వచ్చి కంప్లీట్ ఓవర్ కాన్ఫిడెంట్. అంటే వీడు మాటలు కోట్లు దాటేస్తుంటారు అనమాట. అవి చేసేస్తాను, ఇవి చేసేస్తాను. అసలు లాస్ట్కి వీడు ఏం చేశాడు, వీడు ఏదైనా చేయడానికి ఎవరెవరు సహాయపడ్డారు, రవి కానీ, బలి అని, వక్కాల సత్యనారాయణ గారు చేశారు, ఆయన, వీళ్ళ ముగ్గురు ఎలా సహాయపడ్డారు ఈ క్యారెక్టర్, వీళ్ళు లాస్ట్కి ఏం పీకుతారు సినిమాలో. సో త్రివిక్రమ్ గారు మిమ్మల్ని చూసి అరే ఈ అబ్బాయి కరెక్ట్ ఇలానే ఉన్నాడు అని చెప్పి ఆ క్యారెక్టర్ అవునా? మీరు అంతేనా? అంటే మాకు ట్రై చేస్తుంటాం, హీరో అయిపోవాలి అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో నుంచి హీరో అయిపోవాలంటే చాలా పెద్ద మాట. అది జర్నీ చేస్తే కానీ తెలియదు. సో ఆయన చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ని ఇలా రిలేట్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, సూపర్. మీరు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్తో కూడా కొంచెం ఫేమస్ బాగా. సో ఈ ఆఫర్ ఎలా వచ్చింది? ఆయన షార్ట్ ఫిల్మ్ ద్వారానే వచ్చింది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను అప్రోచ్ చేయాలండి టీవీ గారు. ఫోన్ చేసినప్పుడు ఇలా అనుకుంటాను, సరే సార్ చేస్తానని విషయం వెంటనే కడపకి వెళ్ళడం జరిగింది. ఒక రోజు ముందు స్టోరీ చెప్పారు, వెళ్ళిన రోజే వెంటనే స్టోరీ చెప్తే నాకు స్టోరీ బాగా నచ్చింది. ఇది నా క్యారెక్టర్లోనే ఉంది, క్యారెక్టర్ బాగుంది, వెంటనే నచ్చింది. వెంటనే చేస్తున్నాను సార్ అనుకోసుకుని. ఓకే, కంప్లీట్ 45 days ఎక్కడ ఆగకుండా. సో మీ టీం వస్తున్నారంటే మేము అందరం వెయిట్ చేస్తున్నాం, కారం దశలు కూడా తీసుకొస్తారు. చిన్న మీ పేరు ఏంటి సినిమాలో? నా పేరు కలల రాణి వాణి. అదే, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కి చాలా మంది వ్యూహాల వేమన, రవి చాలా మంచివాడు, కలల రాణి వాణి. ఆ ట్యాగ్ లైన్ లోనే మీకు క్యారెక్టర్ డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. ఈమె విపరీతమైన కలలు కంటూ, కళలు కంటుందో కనిపిస్తుందో అనేది, కళలో కనిపిస్తుందో అది కూడా ఉంది కదా, కంటూ కనిపిస్తూ కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది కలర్ఫుల్ గా. ఓకే, కలల రాణి వాణి. ఆహా, ఫ్లోలో. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాకు ఇది ఎక్కడ నా రియల్ లైఫ్ రిలేట్ కాలేదు. సో ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ దట్ క్యారెక్టర్. నేను దాన్ని ఎలా పోర్ట్రే చేయాలి, ఒక చాలా ట్రెడిషనల్ అయిన ఆఫీస్ గోయింగ్ గర్ల్, మన తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ద సేమ్ థింగ్. కానీ నేను అంత సటిల్గా రియల్ లైఫ్లో ఉండను. సో ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ అండ్ చెప్పిన వెంటనే ఈజీగా రిజిస్టర్ అయిపోయాను. సో అండ్ ద వే ట్రివి గారు ఎక్స్ప్లెయిన్, అదొక చాలా ఇంపార్టెంట్ థింగ్.
ఐ హ్యాడ్ టు గో టు కడప. వెళ్ళిన వెంటనే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ డే షూటింగ్. సో నాకు డిస్క్రిప్షన్ లేదు, ఏం లేదు. సో స్క్రిప్ట్ ఇచ్చిన వెంటనే ఇది ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని నీట్గా చెప్పేశారు. దెన్ విట్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ అంతే. ఓకే సో సూపర్. మీరు ఎక్కడ సార్? ఇండియా? నేను కడప అండి. కడప. అందుకేనా ఎవరిని మేము కడప డైరెక్ట్ అవునండి, స్టార్ట్ చేశారా? కడప స్టార్ట్ చేసామండి. అంటే యా అంతా అక్కడ చేసాము. కడపలో లోకల్ టీమ్స్ చాలా హెల్ప్ చేశాయండి మాకు. రెంటకామ్ అని ఒక టెక్నికల్ టీం ఉంది, అలానే ఆర్ట్ హోమ్ అని లోకల్గా. సో వాళ్ళంతా అంటే యాక్చువల్లీ లోకల్ టాలెంట్. కాకపోతే ఏంటంటే హైదరాబాద్కి దూరంగా ఉండటం వల్ల కొంచెం ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్. మరో నేను చెన్నైలో ఒక 8 years అలా జాబ్ చేశానండి. సో నా టీం వాళ్ళంతా చెన్నై వాళ్ళు ఉంటారు. ఈవెన్ మా పోస్ట్ ప్రొడక్షన్ ప్రసాద్స్లో చేసాము, 5.1 మిక్సింగ్ సూపర్ గుడ్ స్టూడియోస్లో చేసాము, కానీ అంతా చెన్నై. సో కొంచెం ప్రాక్సిమిటీ కూడా కడపకి చెన్నైకి కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ట్రావెల్ చేయడం అంతా చెన్నై నుంచి జరుగుతుంది. సో చెన్నై కడప మాకు వెరీ ఫేవరబుల్ ప్లేస్ అనమాట. అంత ఆల్మోస్ట్ కాదండి, అంతా కడపే, మొత్తం కడపే. ఇంకొకటి ఏంటంటే కడపలో రెగ్యులర్గా మీరు చూసేది ఏంటంటే గండికోట ఈ మధ్య చూపిస్తున్నారు, గండి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా టైప్లో చూపిస్తున్నారు. కానీ కడపలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ ఈ మధ్య మన రాముల వారిది కూడా ఒంటిమిట్ట ఇప్పుడు అక్కడ అఫీషియల్ ప్లేస్ చేశారు. సో అక్కడ చేసాము. కానీ ఇవన్నీ మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. అయితే సోమశిల బ్యాక్ వాటర్స్ అని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ బ్యాక్ వాటర్స్లో కింద అంతా ఊళ్ళన్నీ సబ్మర్జ్ అయిపోయాయి. చక్రి గారిని అక్కడ మోడల్ ఒక ఆయన ఉంటారు, ఆయన మాకు హెల్ప్ చేశారు. సో ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడం, అక్కడ చేయడం అనేది ఇంతవరకు ఎవరు చూడండి. అంటే ఏదో విజువల్గా తాజ్మహల్ ఏమి ఉండకపోవచ్చు, కానీ దీనివల్ల మేము అనుకున్నది ఏంటంటే మేము కడపలో చేయగలిగితే ఇంకో రామ్ గోపాల్ వర్మ గారు చెప్తుంటారు, ఎవరు ఊర్లో వాళ్ళు చేసుకోండి సినిమాలు, ఎవరిది సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసుకోండి అని. సో వీ బిలీవ్ ఇన్ దట్. అంటే ఇలాంటి కొన్ని సోషల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయండి సినిమాకి. బట్ ఇట్స్ ఎక్స్ప్లిసిట్గా దాన్ని చెప్పకపోయినా అందుకే సినిమాలో డ్రామా కామెడీ సోషల్ అని ఉంటుంది. సినిమాలో ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుందండి. మా సినిమా చాలా క్లీన్గా ఉంటుందని మేము ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, సార్ మా సినిమాలో ఏమైనా కట్ చేయాలంటే సెన్సార్ వాళ్ళు కూడా సిగ్గుపడతారండి అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ నాకు లాస్ట్ మినిట్ వరకు కట్స్ వచ్చాయి. సినిమాలో ఎందుకు కట్స్ వచ్చాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద సోషల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇది జనాల్ని సెంటిమెంట్, లైక్ జనాలు బేసిక్గా వేమన క్యారెక్టర్ ఇందాక అనుకున్నాం కదండి, వేమన క్యారెక్టర్ పడి నవ్వించే డైలాగులు చెప్పుండొచ్చు, అలాంటి డైలాగులు చెప్పిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అంటే అవి అలాంటివి రాయటం రాయకూడదని కాదు, బట్ వేమన ఏంటంటే సటైర్లు వేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సర్కాజంని పండించగలిగితే ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం మీ టీజర్లో కూడా ఒక డైలాగ్ చూస్తే, ఎరా పంజాలను మూడొచ్చిన ప్రతిసారి శిలాఫలకాలు పెట్టి టెంకాయలు కొట్టే మంత్రిలా కనపడుతున్నానా అంటాడు. ఆ డైలాగ్ ఎంతమంది ఇంటర్ప్రిట్ చేసుకుంటారు నాకు తెలియదు, బట్ అలాంటి సటిల్ సర్కాజం అనేది త్రూ అవుట్ మూవీ మీకు కనపడుతుందండి. మీరు యాక్చువల్లీ మాట్లాడుతుంటే మీరు ఒక సాహిత్యం కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. మీరు అందరూ కలిపి ఇందాక ఏదో పాట పాడారు, చాలా క్లియర్. ఇప్పుడు ఎంత విషయంలో ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. చాలా మంది చెప్తారు నా పేరు పలకడమే నాకు సరిగా బార్కు అంటే వద్ద పెట్టదా అంటారు. సో ఏదో ఒక అద్భుతమైన సాహిత్యం వచ్చింది నలుగురు రాబోతుంది. మా సాహిత్యం అంటే యాక్చువల్లీ శ్రీరామ్ సామ్జీ అని అతను మాకు జూనియర్ అండి, తను కూడా జాబ్ చేస్తూ ఉంటాడు. సో చాలా మంచి లిరిక్స్ ఇచ్చాడు. సాంగ్స్ అన్ని సిద్ధార్థ్ వాట్కిన్స్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి దేవ్ గురించి చేశారు. వాళ్ళిద్దరు ఎంత మంచి ట్యూన్స్ ఇచ్చారు. అదే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదండి, లేకపోతే టాలెంట్ మంది అనుకుంటారు. సో వేమన ఇంట్రోకి యాక్చువల్గా సాంగ్ ఏం లేదండి, కానీ సూపర్ లిరిక్స్ కొన్ని రాశాడు అనమాట. అది ఈయన క్యారెక్టర్కి గెటప్కి సరిపోయింది. సో ఆది శనివారములు తెలియనోడు, 10కి ముందెన్నడు పడకే దిగడు, అదిరే పదజాలం అడివేతన గడ్డం, 6 అడుగుల ఆకారం ఎరుగడు అడ్డం, అరుదైనదిరా చూడు అతని వ్యక్తిత్వం అని ఒక చిన్న సాంగ్ని పాడుకున్నామండి. అంటే అది కరెక్ట్గా చూడు, అడివైనదిరా అడివేతన గడ్డం. ఇప్పుడు లేట్ వచ్చాడు చూసారా ఇంటర్వ్యూకి, ఆది శనివారంలో తెలియదు అసలు, ఎవ్రీడే ఇస్ సేమ్ డే అన్నట్టు. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఆ సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేసామండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలానే నో స్మోకింగ్ యాడ్ కూడా ఒకటి చేసామండి. అంటే పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, అది ప్రాణాంతకం అని ఉంటుంది కదండి, దాన్ని ఒక ర్యాప్ లాగా, చిన్న ర్యాప్ లాగా, అంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన దాన్ని పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి దానికి మా థీమ్ కారందోస థీమ్ జాయిన్ చేసి చేసామన్నమాట. అది దేవ్ గురు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఐడియా. అలాంటి ఇంకో ప్రోమో సాంగ్ ఇప్పుడు చేస్తున్నారు, అది కూడా ఐ థింక్ ఇట్ విల్. బేసిక్గా ఏంటంటే న్యూ ఇయర్ వస్తుంది కదండి, సో న్యూ ఇయర్కి అందరూ ఒక రెజల్యూషన్ తీసుకోవాలనుకుంటారు. మా వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి చెప్తారు. ఫస్ట్ రామన్ గారి నుంచే స్టార్ట్ చేయాలి. ఏం లేదండి, అది ఒక
అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పుకుంటూ వస్తానా. ఏ రెజల్యూషన్ ఒకటే ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా మార్చేస్తారు. ఏం లేదండి, నవ్వుతూ నవ్విస్తూ ఇలాగే సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి రోజు. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీకు కూడా ఉన్నాయా? టెక్నికల్గా మీరు కూడా ఏమన్నా తోపా లైక్ ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ అవి షార్ట్ ఫిల్మ్స్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ నుంచే చేసుకుంటూ వచ్చాను. డైరెక్షన్ కూడా మీదే? అండ్ 100% యాక్టర్. సో శ్రీనివాస్ గారు, సో త్రూఅవుట్ ద షూటింగ్ మీరు చాలా అంటే ఆల్మోస్ట్ కడపలో ఒకటే సరదాగా కాలేజ్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేసినట్టు బాగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ, ఇంత యూత్ టీమ్ కాబట్టి. సో కాకపోతే దీంట్లో చాలా మంది బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడికక్కడే ఇంప్రూవైజేషన్లో ఇవి జరిగి ఉండొచ్చు. అసలు అటు ఇంప్రూవేషన్ ఏం చదవలేదు, నేను క్లియర్గా ఒక స్క్రిప్ట్ ఇస్తారు, నీట్గా చెప్తారు. డైలాగ్ మాత్రం ఆపేస్తారు షూటింగ్. డైలాగ్ ఒత్తు మిస్ అయింది, అయిపోయా. నెక్స్ట్ మాకు ఆ ఒత్తు కావాలి. త్రివిక్రమ్ గారిలో మరో మాస్టర్ కనిపించారు. ఓకే, షూటింగ్ ఎంటైర్ షూటింగ్ లో మీరు బాగా ఎంజాయ్ చేసిన ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే యాక్చువల్లీ శివ నేను ముందే ఫ్రెండ్స్ మాట. సో ఆ ఫ్రెండ్షిప్ అక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా వీడియో చేయడం దట్ వాస్ ఎ సర్ప్రైజ్ యాక్చువల్లీ. మేము అక్కడికి వెళ్ళే వరకు నాకు వెళ్ళే ముందు తెలుసు, వెళ్ళిన తర్వాత షూట్ లొకేషన్ శివకి తెలుసు. ప్రపంచం చాలా చిన్నది. సో కారం దోశ తినడం, సాయంత్రం వెళ్తే లస్సీ తాగడం. ఓకే, మీరందరూ కలిపి త్రివిక్రమ్ గారిని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఎక్కడ పెట్టాం? కొంచెం చందన ఏమైనా ఇబ్బంది పెట్టిందా? చందన అసలు క్వశ్చన్స్ చాలా ఎక్కువ, ఆయన ఎవరు ఇబ్బంది పెట్టలేరు. ఏసీ రూమ్ కావాలి అన్నీ ఉంటాయి కదా. గుడ్ థింగ్ యాక్చువల్గా అందరి అకామిడేషన్ ఒక అపార్ట్మెంట్లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లో 3 తీసుకున్నాడు. లైక్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం లోపల, లైక్ కాశీస్ నగర్ ఒక రూమ్లో, మేము ఇద్దరు కలిసి ఒక రూమ్లో, ఈ అమ్మాయి ఇంకా వేరే ఫ్లాట్లో. సో అందరూ ఒకచోట ఉండాలి. షూటింగ్ అయిపోయింది, వచ్చాం, ఎవరి అపార్ట్మెంట్లో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుకోవడం, కిందకి వెళ్ళి ఆనందం వస్తుండడం, మళ్ళీ పైకి రావడం. ఫ్యామిలీ లాగా ఇట్ వాస్ గుడ్. ఓకే సార్, యాక్చువల్గా ఒక అంటే ఇందులో 3 అబ్బాయిలు కనిపిస్తున్నారు మాకు ట్రైలర్లో, ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన స్టోరీనా? మీరు ఇందాక కూడా అన్నారు ఇట్స్ నాట్ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అలా కాదు, మాది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టోరీని చూపించబోతున్నారా? లేదండి, అలా సపరేటెడ్గా ఏముండదు. మూవీ మొత్తం మీరు వేమనతోనే ట్రావెల్ చేస్తారు. ఈ వేమనకి వీళ్ళు ఎలా రిలేటెడ్, ఆల్ దీస్ సపోర్టింగ్ ప్లాట్స్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు వేమన. అంటే ఈయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనుకోండి, దట్ విల్ ఇంపాక్ట్ హిమ్. వాడు ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనుకోండి, ఇట్ విల్ ఇంపాక్ట్ హిమ్. సో బేసిక్గా ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాం అనుకోండి, మన పక్కవాడు హ్యాపీగా ఉంటే మనకు కన్సోలింగ్గా ఉంటే, ఇట్లా ఇట్స్ అన్ ఇంటర్లింక్డ్ స్టోరీ. అంటే మామూలుగా కొన్ని సినిమాలు వస్తుంటాయి కండి, ఒక 5 డిఫరెంట్ లైఫ్స్ తీసి చూపించడం, అలాంటిది ఉండదండి. ఇట్స్ అ సింగిల్ స్టోరీ అండ్ ఇట్ డ్రైవ్స్ సింగిల్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ డ్రివెన్ అండ్ క్యారీడ్ బై వేమన క్యారెక్టర్ అనమాట. వీళ్ళందరూ దానికే హెల్ప్ చేస్తారు ఎన్ని క్యారెక్టర్లు పెట్టినా. సో ఫైనల్ ఏంటి అంటే మీరు ఒక మంచి లైక్ కారం దోశ అనేది జస్టిఫికేషన్ అనేది మన సినిమా చూస్తాను తెలుస్తుంది. కారం దోశ, యా. సో ఆ జస్టిఫికేషన్ ఎప్పుడైతే మీకు తెలుస్తుందో దెన్ వేమన విల్ యాక్చువల్లీ డూ సంథింగ్. మీరు సినిమా చూస్తే ఏంట్రా బాబు వీడు మాట్లాడుతూనే ఉన్నాడని మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. అది ఫీల్ అవ్వాలని కూడా మేము అనుకుంటున్నాము. సో వాడు వన్స్ హీ రియలైజెస్ దెన్ వాట్, ఇప్పుడు మనం కూడా ఏదో చేద్దామని డిసైడ్ అయిపోతాం. ఇప్పుడు డిసైడ్ అవ్వనని రోజులు ఎన్నైనా మాట్లాడతాం. మీరు డిసైడ్ అయిపోయి నేను ఇదే చేయాలి అనుకున్నప్పుడు దెన్ వాట్ అని హీ విల్ టేక్ 1 స్మాల్ స్టెప్. దట్ కూడా చాలా రియలిస్టిక్ నోట్లో ఎండ్ చేసాము. అంటే సూపర్ రిచ్ అయితే అవ్వడు, సో ఏం చేస్తాడు అనేది చిన్న. ఓకే, సో ఈవెన్ మ్యూజిక్ ఆల్సో డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా డెబ్యూ అండి. అంటే ఇంతకుముందు సినిమాలు చేశారు, ఇంకా అవి రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నారు ఆయన, ఎందరో మహానుభావులు అని ఒక సినిమా చేస్తున్నాడు. లిరిసిస్ట్ కొత్త అతనే. ఇంకా ఇంకొకటి అంటే ఈ సినిమాకి మాకు బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మా ఎడిటర్ గారండి. మాల్గూడి డేస్, రోజా, బాంబే, దిల్సే, చంద్రముఖి వరకు మణిరత్నం గారితో ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసే సురేష్ సార్ మా మూవీకి ఎడిటర్ అనమాట. ఆయన పర్సనల్గా కూర్చొని ఎడిట్ చేసి మీ సినిమా ఇలా ఉందని మాకు చెప్పింది ఆయన అనమాట. సో అలా ప్రతి స్టేజ్లో మాకు ఒక సర్ప్రైజ్ ఆర్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఎలిమెంట్ వస్తూ వచ్చింది అనమాట. సో సురేష్ సార్ వెన్ హీ యాక్సెప్టెడ్ టు ఎడిట్ అవర్ ప్రాజెక్ట్ వీ వర్ వెరీ హ్యాపీ.
అంత ఎక్స్పీరియన్స్డ్ ఆయన 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 నేషనల్ అవార్డు విన్నరు, పైగా స్టేట్ లెవెల్ అచీవ్మెంట్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేస్తారు, కానీ మా సినిమా చూసి ఆయన సినిమా 5.1 మిక్సింగ్లో చూసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇది జనాలు నచ్చుతారా నచ్చరా ఇవన్నీ పక్కన పెట్టండి, నేను ఎంజాయ్ చేశాను. అయినా చెల్లంటే ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలు చాలా చేస్తారండి ఆయన. సో నేను ఎంజాయ్ చేశాను, నాకేం బోర్ కొట్టట్లేదు. సో ఈ గో హెడ్ అండ్ రిలీజ్ అని చెప్పారన్నమాట. మేము ట్రిమ్ చేస్తాం అన్నప్పుడు కూడా హీ గేవ్ అస్ దట్ కాన్ఫిడెన్స్. బట్ సరే, జనాలు అందరికీ కూడా కొంచెం ఆ మిడిల్ గ్రౌండ్ ఉండాలని కొంచెం ట్రిమ్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి, కానీ బట్ అదర్వైజ్ ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ది ప్రాజెక్ట్. ఓకే, సో యాక్చువల్లీ కడపలో మంచి మంచి లొకేషన్ చూపించాను అన్న. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్, లొకేషన్ చాలా అద్భుతంగా చూపించాలి. అవునండి. ఎవరు సినిమాటోగ్రఫీ? రాజా భట్టాచార్జీ అని మనకు ఫస్ట్ నుంచి ఆయనతోనే చేస్తున్నామండి. మేము ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చెన్నైలో మా గ్యాంగ్ మొత్తం ఆయనే, లైక్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్గా అనమాట. ఆయన ఫోటోగ్రఫీస్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత షార్ట్ ఫిల్మ్ అన్ని రకాలు చేశారనమాట. ఇంతకుముందు ఆయనతో కలిసి మనసు అని వంకాయల సత్యనారాయణ గారిని పెట్టి ఒక 32 minutes షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం. దాన్ని ఇప్పుడు నేషనల్ అవార్డ్స్కి పంపిస్తున్నాం అనమాట. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు కూడా రీసెంట్గా జరిగినప్పుడు మన మధురా శ్రీధర్ గారు ఇట్లా కొంత జడ్జెస్ ఉన్నప్పుడు కూడా దానికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో ఆయనతో అప్పటి నుంచే మా అసోసియేషన్ చాలా బాగుండేదండి. ఆయన రెంటే కమని ఇందాక చెప్పాను కదండి, వాళ్ళు ఇప్పుడు కన్నడలో హులిరాయ్ అని ఒక సినిమా చేస్తున్నారు, అది కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ అనమాట. సో వీళ్ళు దే డిడ్ రియలీ గుడ్ జాబ్ అండి. అంటే మాకున్న కన్స్ట్రైంట్స్లో విత్ ఆల్ ది దే డిడ్ రియలీ గుడ్ జాబ్. సో యాక్చువల్లీ 30th ఈ ఫ్రైడే మీకు డబుల్ ధమాకా. సో ఆల్రెడీ నేను వస్తా అండ్ 2 సినిమాలు జరుగుతున్నాయి. ఇంకేమన్నా ఎలా ఉంది అసలు ఈ జర్నీ యాక్టర్గా? జర్నీ యాక్టర్గా అదే స్టార్ట్ అయింది, అది వెళ్ళిపోతుంది, స్కూల్కి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు కారందోస్ చేశాను, నేను వస్తా చేశాను. దాని తర్వాత ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్ ఉంది, నీ వల్ల నేనున్నా అని, కొత్త డైరెక్టర్. సో అది కూడా మంచి ప్రాజెక్ట్ అనమాట. సో హ్యాపీ ఇది ఇస్ లైక్ ఇది యాక్చువల్గా ఇండస్ట్రీ ఇది అన్ఆర్గనైజ్డ్ బాడీ, ఎవరికి ఏ ఫామ్లో వర్కౌట్ అవుతుంది తెలియదు. నాకు ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ ఫామ్లో వర్కౌట్ అయింది. సో అది థింగ్ ఏంటంటే వస్తున్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాను, హ్యాపీగా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఇంటికి రావడం అనేది కొంచెం టఫ్. బట్ మీరు మేనేజ్ చేస్తున్నారా? మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా? వాటన్నిటిని ప్రాబ్లమ్స్ అనలేమండి, ఇట్స్ అ ప్రాసెస్. ఎందుకంటే మనం బీటెక్ చేసి జాబ్ చేయాలన్నా మీకు 4-5 years ఈజీ పడుతుంది. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఇమీడియట్గా మనం సెటిల్ అయిపోవాలంటే మాత్రం అది యాక్చువల్గా అది కళ అనుకోవచ్చు జనరల్గా. బట్ ఆ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ఆ తిరగడం ఇవన్నీ ప్రాసెస్ కింద వస్తాయి సార్. అవి నేను ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వాలి యాక్చువల్గా. తీయని బాధ, తీరని బాధ. ఇట్స్ అ ప్రాసెస్. మనం బీటెక్ 4 years అవుతాము, ఇట్స్ అ ప్రాసెస్. మనకి ఇక్కడ తెలుసుకోవడం అన్నీ ఓకే, ఇలా వెళ్తే ఇలా అవుతుంది, ఇలా వెళ్తే ఇలా అవుతుంది, ఇలా అప్రోచ్ అయితే ఇలా అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనకి ఆ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాం. ఓకే, సూపర్. కళ్ళల రాణివాణి గారు, సో తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? అండ్ సో తమిళ్లో ఆల్రెడీ 2 movies చేశారు కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ అంతా కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం మూవీ కాబట్టి ఇక్కడ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, టాలీవుడ్ ఎలా ఉంది? నేను ఈ మూవీ చేసి అక్కడికి వెళ్ళాక ఇక్కడ మళ్ళీ ట్రై చేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ హ్యావ్ టు ట్రై. సో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ యాజ్ ఫార్ యాజ్ వర్కింగ్ ఇన్ తమిళ ఇండస్ట్రీ ఐఎమ్ సెటిల్ ఇప్పటికి. సో ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టాలీవుడ్లో ట్రై చేస్తే కానీ కాంటి కష్టం. ఎట్లాంటి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రెస్పాన్స్ డెఫినెట్గా పాజిటివ్గానే వస్తుంది కాబట్టి. అండ్ మీరు బాగా కష్టపడి చేసిన సీన్ ఇది, ఎందుకంటే ఇందాక నుంచి మేము మాట్లాడుకుంటున్నాం ఇది వేమన్ చుట్టూ తిరిగే సీన్లో మిగతా అన్ని క్యారెక్టర్లు వేమన్ క్యారెక్టర్కే రిలేటెడ్గా వస్తాయి అని. సో షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఫస్ట్ మూవీ ఇదేనా? లేదు, నేను ఇది 4వ సినిమా హీరోగా. 4వ సినిమా నాకు సినిమాతో ఓవరాల్గా ఎక్కడ కష్టం అనిపించలేదండి. ఒక్క సీన్ దగ్గర మాత్రం ఆగిపోయాను, 15 టేకులు తినేసి. ఏంటి ఆ సీన్? ఎందుకు అంత సినిమాలో కనీసం అది ఏంటి, ఎందుకు అక్కడ అంత కష్టం అనిపించింది? అంటే వంకాయ సత్యనారాయణ గారు సార్, ఆయన ఏజ్ ఎంత ఉంటుంది సార్? 75 years ఏజ్ అండి ఆయన. బట్ ఆయన ఎనర్జీ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన ఎదురుగుండా నిలబడినప్పుడు చెప్పలేకపోయింది డైలాగ్, అక్కడ ఒక చోట ఆగిపోయాను. అంటే ఆ 75 years ఆయన సీనియర్ ఆర్టిస్ట్, ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ, ప్రిపేర్ అయ్యే విధానం కానీ, ఒక్కసారి అలా ఎదురుగా నిలబడగానే షార్ట్ నేను మర్చిపోయాను. 15 టేకులు లిటల్ చేయను. టైం సెన్స్ వాళ్ళ సీనియారిటీ డెఫినెట్గా అనిపిస్తుంది. అంటే ఆయన నిలబడగానే అది నాకు పెద్ద కట్అవుట్ కనపడింది ఫస్ట్. మర్చిపోయాను, అక్కడ తినేసి మొత్తం సీన్ ఒక్కటే 17 టేకులు తిన్నాను. మిగతా సినిమాలు ఎక్కడ తిన్నాను.
మేము ఎవరు కూడా రెండో టేక్ కూడా ఇవ్వలేదు. నాకు అదే బాధ అండి. వీళ్ళు డైలాగ్ చెప్పారలా చూసుకునేటప్పుడు టేక్ ఓకే అందరు చప్పట్లు కొడతారు, నేను ఇంకా ఓకే చెప్పకముందే వీళ్ళు ఏంటంటే పక్కన టెక్నీషియన్స్ వీళ్ళంతా సూపర్ సార్ సూపర్ సార్ అంటే నేను ఇంకా టేక్ ఓకే చెప్పలేదు, మళ్ళీ నేను రీటేక్ చెప్పాలంటే నాకు కొంచెం మొహమాటంగా ఉండదు, నాకు అసలే కొంచెం మొహమాటం, సో ఇబ్బందిగా ఉండేది. అలా ఉండేదండి. తను చెప్పినట్టు ఆల్మోస్ట్ వీళ్ళందరూ సింగిల్ టేక్లో చేసేస్తారండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఆ ఒక్క సీన్లో మాత్రం అది ఇందాక మేము చెప్పాను కదండి, కారం దోశ టైటిల్ ఎందుకు పెట్టారని ఆ డైలాగ్ అది. సో నేను కాంప్రమైజ్ అవ్వను, తను కాంప్రమైజ్ అవ్వడు, 17 టేక్లు అయిపోయి టైం అయిపోతుంది. వంకాయల గారికి ఆ రోజు కొంచెం వెళ్ళాలి అని కొంచెం ఇబ్బంది కూడా ఉండింది ఆయనకి. సో మొత్తం రీనంబర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేసి అయిపోయింది. వన్స్ ఒకసారి పెట్టగానే అయిపోయింది. సో అది ఐ థింక్ దట్ డైలాగ్ విల్ ఇన్స్పైర్ పీపుల్ అండి. అది చాలా ఒక్క డైలాగ్ అంటే ఎక్స్ట్రాడినరీ డైలాగ్ ఏమీ లేదు అందులో, బట్ వాడు పడే బాధ అక్కడ కనపడుతుంది, అందువల్ల కొంచెం టైం తీసుకుంది. డ్యూరింగ్ ద మ్యూజిక్ పాటలు కూడా సిచ్యువేషన్ కి రిలేటెడ్ గా ఉన్నాయి, బట్ డ్యూయట్స్ అట్లా ఏం కాకుండా డ్యూయట్ అనేది ఇంకా వాళ్ళకి అంత ఛాన్స్ ఇవ్వలేదండి, చూసారుగా వాళ్ళు. దిస్ ఈస్ ది క్లోజెస్ట్ దే కెన్ కమ్ ఇన్ ది మూవీ, దిస్ ఈస్ ది క్లోజెస్ట్ దే కెన్ ప్రాబ్లీ. సార్ ఇది ఆ సినిమా కాదు సార్ అని 1-2 తీపిచ్చాను కానీ ఇంకా కంట్రోల్ లేక ఆపేశాను. ఈయన చెయ్యేసి నిలబడితే ఆయన పక్కన నుంచి ఇట్లా చూడాలంట. సో ఇలాంటి మా సినిమాలో నేనే పక్కన నుంచి చూసాను. సో అలాంటి సాంగ్స్ ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళ మీద బల్లికాను నేను అనేసి ఒక సరదాగా సాగిపోయే సాంగ్ ఒకటి ఉంటుంది, అది జనాలుగా అందరికి ఎక్కేస్తుంది, అందులో ప్రాబ్లం. అది కూడా వేమన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టింది. మామూలుగా ఇంట్రో సాంగ్ అంటే ఫస్ట్ 5 minutesలో వస్తుంది, మా దాంట్లో రాదు, 30 నిమిషాల తర్వాత సాంగ్ వస్తుంది. అది కూడా తన క్యారెక్టర్ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకా బియాండ్ డౌట్ అనమాట. ఆ తర్వాత రెట్రో సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే 1950 స్టైల్లో సిద్ధార్థ్ సాంగ్ ఒక ట్యూన్ చేశాడు. అది ఎందుకు రెట్రోలో ఉంది అనేది ఇప్పుడు మీకు రిలేట్ కాదంటే దోశలు పోసి దేశాన్ని మార్చే ఆశలున్నోడిని, అంటే ఆ సినిమా గురించి మీరు చెప్పిన టైటిల్ని కొంతవరకు అక్కడ జస్టిఫై చేయాలి. ఆ లిరిక్స్ చూస్తే మీరు డీకోడ్ చేసేస్తారు ముందు, కానీ అంత ఓపిక ఎవరికి ఉండదు. సో ఆ రెట్రో సాంగ్ ఎందుకు రెట్రో ఉందనేది మీరు సినిమాలో చూస్తే అర్థమవుతుందండి. థర్డ్ సాంగ్ ఒకటి ఉంటుందండి, అంటే కరిగిపోతుందా కలే జీవితం అనేది, ఇంకా దట్స్ ది టిప్పింగ్ పాయింట్ ఆఫ్ ది మూవీ అనమాట. ఒక 3 times వస్తుంది ఆ సాంగ్. వేమన ది అల్టిమేట్ జర్నీ వేర్ హిట్ రియల్లీ ట్రాన్స్ఫార్మ్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా 3 phases-లో ఉంటుంది, అందుకనే పాటకి పల్లవి ఒక రకంగా ఉంటుంది, చరణం చరణం వేరే రకంగా ఉంటుంది. దానికి అద్భుతమైన సాహిత్యం అండి. లిటరలీ మీరు ఆ ఒక్క పాట ఇప్పుడు చూసారంటే యూ కెన్ డీకోడ్ ది మూవీ. చాలా బాగా రాశాడు, చాలామంది ఇండస్ట్రీలో పెద్దలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ నాట్ దట్ అండ్ పబ్లిక్ డొమైన్లో లేదంతే. వి ప్రాబబ్లీ విల్ గెట్ అన్ అవార్డ్ ఫర్ దట్. థ్యాంక్ గాడ్ సార్. యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ ఒక 1 week బ్యాక్ ఉంటే మాకు క్యూరియాసిటీ పెరిగిపోయేది, రేపే సినిమా సో ప్రతి పాయింట్ చెప్తే అబ్బా సినిమా అర్జెంట్ చూడాలనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే తొందర ఈ రోజు చేయడం మంచిదైంది, ఒక 1 week చేస్తే అబ్బా 1 week ఆపుకోలేక తెచ్చేవాళ్ళం. ఎనివే నిజంగా సెన్సార్ లో ఒక కట్ కూడా రాదు అని డేతో ఒక సినిమా తీశారు అంటే ఫ్యామిలీ అందరూ చూసే. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంటంతా కూర్చొని చూసే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. సో పేరెంట్స్ని తీసుకెళ్ళలేరు, లేదంటే పిల్లల్ని తీసుకొని పేరెంట్స్ వెళ్ళలేరు. అలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి సినిమాతో వస్తున్నారు. నిజంగా ఎంటైర్ ఆడియన్స్ మేమే మీకు థ్యాంక్స్ చెప్తాం. ఆల్ ద బెస్ట్ ఆల్సో. ఫైనలీ వాట్ యు వాంట్ టు సే టు ఆడియన్స్, మీకు ఆడియన్స్ ఏమైనా చెప్పాలి అంటే? ఆడియన్స్ మీరు జీవితంలో ఏదో పెద్దగా చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారండి, కానీ ఏం చేయాలి అనే క్లారిటీ ఉండదు. ప్రతి న్యూ ఇయర్కి మీరు ఒక రెజల్యూషన్ తీసుకుంటారు కదా, ఈ ఇయర్ నుంచి నేను ఇలా చేయాలి అని. సో ఇప్పుడు మీరు కారం దోశ సినిమా చూసారంటే మీకు క్లారిటీ వస్తుందండి. సో గో వాచ్ ఇట్, మీ ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్ళి చూడొచ్చు, చాలా సరదాగా సాగిపోతుంటుంది. సినిమా ఇలానే ఉండాలి, ఫస్ట్ హాఫ్ ఇలా జరగాలి, 20 నిమిషాల కోసం ఇలాంటివి ఏం పెట్టుకోకండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు చూడకండి, జస్ట్ వాచ్ ఇట్ యాస్ ఎ స్టోరీ. మీరు బై ది టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది మూవీ హాల్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్ దట్ ఇట్స్ ఒక మంచి మూవీ చూసాం, వెరీ మీనింగ్ఫుల్ మూవీ అని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. థియేటర్కి రండి, చూద్దాము. ఐ థింక్ మంచి సినిమా తీసాము, మీకు నచ్చుతుందని నమ్ముతున్నాము. మీరు చూసి చెప్పండి. యాక్చువల్లీ మీ అందరికీ న్యూ ఇయర్ హ్యాపీ ఇయర్ ఒక 2 days ముందే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్. సో మీ డబుల్ ధమాకా. థ్యాంక్ యూ. రేపు నేను వస్తా యాజ్ వెల్ యాజ్ మా కారం దోశ మూవీ 2 వస్తున్నాయి. కారం దోశ ఇస్ సోషల్ కామెడీ డ్రామా. డెఫినెట్గా ఈ సినిమా మీరు వెళ్ళి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఒక కడప అనే ఒక ఊరికి వెళ్ళి ఒక 3-4 క్యారెక్టర్స్ని వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసిన ఫీలింగ్తో బయటకు వస్తారు, నీట్గా ఆ మోటివేషన్తో బయటకు వస్తారు. డెఫినెట్గా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, చందన గారు కడపలో షూటింగ్ అంతా అయిన తర్వాత ఏమైనా బాంబులు తీసుకొచ్చుకున్నారు? అసలు కడపలో ఉన్న ఫీలింగే లేదు, చాలా సటిల్ గా వెళ్ళిపోయింది. సో ఫుడ్ ఎలా ఉంది? బాగా స్పైసీ ఉంటుంది. మీ కారం దోశ ఎంత స్పైసీగా ఉంటుందో కడప. ఐ లవ్ స్పైసీ ఫుడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకా తెలుగులో చాలా ప్రాజెక్ట్స్ చేయాలి.
థ్యాంక్ యూ. వాట్ యు వాంట్ టు సే టు ఆడియన్స్? డెఫినెట్గా మీరు ఈ మూవీ చూసి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ రిలేట్ యువర్ సెల్ఫ్ టు సమ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. 5 క్యారెక్టర్స్కి డిఫరెంట్ లైఫ్ ట్రాక్స్, వాళ్ళ ఓన్ లైఫ్ ఎలా ఉంటుంది దానికి ఖచ్చితంగా మీరు ఏదో క్యారెక్టర్కి రిలేట్ చేసుకుంటారు, ఎస్పెషలీ వేమన క్యారెక్టర్కి, బికాజ్ నేనే అలా రిలేట్ చేసుకున్నాను. సో కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. సో వేమన సెత్కంతో మొదలు పెడదాం. వేమన గారు నీతి వాక్యాలు డెఫినెట్గా చెప్పాలి. ఆల్రెడీ సినిమాలో చాలా చెప్పారు. ఈ డైలాగ్, ప్రతి డైలాగ్లో ఒక మీనింగ్ ఉంటుంది, అర్థం చేసుకుంటే ఎక్కడో కొడుతుంది. సో ఇప్పుడేం చెప్పబోతున్నారు? ఇంకేమేమి ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఇంకా చేస్తున్నారు? జనవరి 6 నుంచి వేరే కమిట్ అవుతుందండి హీరోగా. పెద్ద కారం దోశ ఒకటి మనం పెట్టుబడి ఒకటి చేశాను, మెయిన్ విలన్గా చేశాను, అందులో అయిపోయింది. విలంగా కూడా నెగిటివ్ పాయింట్ కూడా ఉంది వీళ్ళ. చేసుకుంటున్నాను. సో ఈ జనవరి 6 నుంచి కొత్త దాన్ని కమిట్ అవుతున్నా. రేపు కారం దోశ చేశాను, చేస్తారు, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సినిమాలలో కాకుండా రియల్ లైఫ్లోకి వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ శివ. మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ iDream మీడియాలో చూడండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Hi, my name is Chandana. Watch Karam Dosa's exclusive video on iDream. Subscribe. Thank you. హాయ్, నేను సూర్య శ్రీనివాస్. వాచ్ అవర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇన్ iDream అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. థ్యాంక్ యూ. హలో, నా పేరు త్రివిక్రమ్ గాజులపల్లి అండి. మా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని iDream మీడియాలో చూడండి. వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. థ్యాంక్ యూ.